11 నెలల హయాంలో నష్టపోయిన వ్యవస్థ అనేది ఏమి లేదు. ఇప్పుడు బీసీలు నష్టపోయారు, ఎస్సీలు నష్టపోయారు, ఎస్టీలు నష్టపోయారు, మైనారిటీస్ నష్టపోయారు. అసలు ఈ వ్యవస్థకి లాభం జరిగిందనే వ్యవస్థ వాళ్ళు ఏం లేదు. ఆయన సొంత రాజకీయ వ్యవస్థ తప్ప ప్రజలకు అయితే నష్టం ఎన్ని రకాలుగా జరిగిందనేది ఇప్పుడు మైనారిటీస్, బీసీ విషయాల్లో చెప్పడం జరిగింది. ఇకపోతే వర్కింగ్ క్లాస్, వైట్ కాలర్, బ్లూ కాలర్ 4,44,000 మంది నిన్న ఉద్యోగస్తులు పోస్టల్ బ్యాలెట్ ఉపయోగించుకున్నారు. ఇంకా చాలా మంది ఉన్నారు. అయితే మేము ప్రతి జిల్లాలో కూడా కొంత సమాచారం సేకరిస్తే ఎంత వ్యతిరేకత అంటే దాదాపు 90% ఓట్లు ప్రభుత్వ వ్యతిరేకంగా ఉన్నాయనేది మాకున్న సమాచారం. కాబట్టి ఇక్కడ ఒక అంశం మనం గుర్తు చేసుకోవాలి. గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ లో 3 ఎమ్మెల్సీలు తెలుగుదేశం గెలిస్తే సజ్జల రామకృష్ణారెడ్డి అవి మా ఓట్లు కాదు అన్నాడు. ఎంప్లాయీస్ ఎవరు ఆ స్టేట్మెంట్ మర్చిపోలే. అలా జరిగిన నష్టమో మర్చిపోలేదు. వాళ్ళ ప్రతి ఎంప్లాయీకి 1,50,000 నుంచి 2 లక్షల రూపాయలు ఏరియర్స్ పెండింగ్ ఉన్నాయి. జీతాలు తగ్గినాయి, పెన్షన్ తగ్గింది. కానీ ఇన్ని రకాలుగా ఎంప్లాయీస్ ని నష్టపరిచిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎంప్లాయీస్ క్షమించలేదు. వాళ్ళు మా ఓట్లు కాదు అంటే గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ లో ఎమ్మెల్సీ గెలిస్తే వాళ్ళు ప్రజలు కాదా? ఇవాళ ఓటేరే వాళ్ళు. అదే వాళ్ళు ప్రూవ్ చేశారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత ఎంత ఉందనేది ఉద్యోగస్తుల పోస్టల్ బ్యాలెట్ లో స్పష్టమైన నిర్ధారణకు వచ్చారు. ఇక రెండో అంశం బ్లూ కాలర్ కార్మికులు. ఈయన తీసుకున్న ఇసుక పాలసీ వల్ల లక్షలాది మంది పవన్ కార్మికులు నష్టపోయిన విషయం ప్రపంచం అంతా తెలుసు. నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, వరల్డ్ వైడ్ అది ప్రచారం అయింది. ఇసుక ఎందుకు ఆపావు? దీనివల్ల కన్స్ట్రక్షన్ ఆగిపోయింది. దానివల్ల ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏంటి? కన్స్ట్రక్షన్ జరిగితే జిఎస్టీ బోర్డు అంత వచ్చేది. వీళ్ళు జీవితాలు నష్టపోయారు. అలాగే ఆటో కార్మికులు, ఇవాళ విజయవాడ ఆటోనగర్లో 1,00,000 మంది పనిచేస్తున్నారు. దాదాపు 40,000 మంది ఉద్యోగాలు పోయి ఇళ్ళ దగ్గర కూర్చుని ఈ రోడ్డు పక్కన వ్యాపారాలు చేసిన పరిస్థితిలోకి వచ్చారు. చేనేత కార్మికులు, అలాగే కుల వృత్తుల వాళ్ళు. ఈ నష్టం అనేది ఈయన ఇచ్చిన స్కీముల్లోనూ రేపు ఎలక్షన్ పంచే డబ్బుల్లోనూ కూడదది. వాళ్ళకి జీవితానికి ఒక ఆధారం ఉంటేనే నువ్వు ఇచ్చే అమ్మఒడో లేకపోతే ఏదో స్కీమ్లు ఇవన్నీ కూడా వాళ్ళకి వేడి నీళ్ళు చన్నీళ్ళ తోడ్పడతాయి. అందుకని నీటి మీద బతకడం అనేది ఎవరి వల్ల కాదు. వాళ్ళ జీవనాధారాన్ని దెబ్బ కొట్టే నువ్వు ఇవాళ ఆ వర్గం అంత తేలిగ్గా వదిలిపెట్టే పరిస్థితి లేదు. రెండో అంశం ఏంటంటే కార్మికుల సంక్షేమం. ఆర్టీసీని గవర్నమెంట్ తీసుకొచ్చావు, వాళ్ళు అంటున్నారు మేము పెనంలోంచి బయలు పడ్డామని. ఈ వర్గం బాగుంది, ఈ వర్గానికి నేను చేసిన పని బాగుంది, వీళ్ళంతా సంతోషంగా ఉన్నారనే వర్గం ఒక్క వర్గం పేరు చెప్పండి జగన్మోహన్ రెడ్డిని. లేదు. ఉద్యోగస్తులు పరిస్థితి అంతే, కార్మికుల పరిస్థితి అంతే. ఇంకా దౌర్భాగ్యం ఏంటంటే ఈ కన్స్ట్రక్షన్ వర్కర్స్కి ఉన్న ఫండ్ ఏదైతే 700 కోట్లు మనకు తెలంగాణ నుంచి వచ్చిందో అది కూడా వాడేశాడు. యూనివర్సిటీలకి డబ్బులు ఉంటే తీసేసుకున్నాడు. వాళ్ళ ఎంప్లాయీస్కి రిటైర్ అయితే డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు. వాళ్ళ డబ్బులు ఇవ్వబడుతుందని చెప్పి 60 నుంచి 62 సంవత్సరాలకి వయసు పెంచాం. నిన్న స్టార్ట్ అయింది జనవరి నుంచి రిటైర్మెంట్ బెనిఫిట్స్. ఎంప్లాయీస్ అందరూ ప్రభుత్వానికి వ్యతిరేకత ఉన్నారని తెలిసి మొన్న మార్చిలో ఒక 500 కోట్లు పోలీసులకి వాళ్ళకి సరెండర్ లెవెల్ జీపీఎఫ్లు రిలీజ్ చేయడం జరిగింది. ఈ రోజుకి ఎంప్లాయీస్ వర్గాల ప్రకారం దాదాపు 14 నుంచి 15 కోట్ల రూపాయలు ఉద్యోగస్తులు బాకీ. సిపిఎస్ కంట్రిబ్యూషన్ ప్రభుత్వం తరఫున కట్టి దాదాపు 6 నెలలు అవుతుంది, అది కట్ల. ఇక కార్మికులకు సంబంధించిన సంక్షేమం ఆర్టీసీలో వాళ్ళు ఎటు కాకుండా అయిన పరిస్థితి. ఆటో ఫీల్డ్ పూర్తిగా నాశనం అయిపోయింది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఇతర రాష్ట్రాల కంటే డీజిల్ పెట్రోల్ ఎక్కువ. ఏదైనా ఆటో ఎక్కితే వాళ్ళకు మినిమం 100 రూపాయల కిరాయి లేకపోతే ఆటో కదల పరిస్థితి. షేర్ ఆటోలు కూడా ఇవాళ 10 రూపాయలు ఉన్న రేట్ని 20 రూపాయలు చేసిన పరిస్థితి. ఎందుకంటే ఆటో పెట్రోల్ రేటుకి భరించలేని పరిస్థితి. పోలీసులు ఫైన్లు. ఈ రకంగా ఆ వ్యవస్థ దెబ్బతింది. ఎన్నో మంది ఆటోలు ఏదైతే లోన్ల మీద తెచ్చుకున్నారో అవన్నీ కూడా ఆ ఫైనాన్సెస్ తీసుకునే పరిస్థితి. అలాగే ప్రైవేట్ టూరిజం పూర్తిగా దెబ్బతింది. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో టూరిజం లేదు. దానికి సాక్ష్యం మన కృష్ణవేణి మోటల్, అరకులో అంతే. అంటే దీని మీద ఆధారపడ్డ కార్మికులు కానీ యువత కానీ వాళ్ళ ఉపాధి కోల్పోయారు. ఇది బయట ప్రజలకు తెలియదు. ఇలా కోల్పోయిన వర్గాలు లక్షల్లో ఉన్నారు. అందుకే నిరుద్యోగ సమస్య వాళ్ళ ఆంధ్రప్రదేశ్లో అంత తీవ్రంగా ఉంది. చదువుకున్న గట్టగా ఈ ఉద్యోగం ఇవ్వట్లేదు. ఎందుకంటే ఈఎస్సీ లేవు, ఏపీఎస్సీలో అంతా స్కాములు. ఈ రకంగా ఈ కార్మిక వ్యవస్థ, ఉద్యోగ వ్యవస్థని ఎంతవరకు నాశనం చేయాలో అంతవరకు నాశనం చేశాడు.
న్యూ ఎడ్యుకేషన్ పాలసీ చెప్పి స్కూళ్ళను మెర్జీ చేయడం వల్ల దాదాపు 5 నుంచి 8 వేల మంది ఉపాధ్యాయుల పోస్టులు కట్ అయినాయి. అంటే వాళ్ళు అపాయింట్ చేయవసరంలా. అదే పద్ధతి అదే స్కూల్స్ అలాగా ఉంటే ఇవాళ 8,000 మంది టీచర్స్ ఇమీడియట్ కావాలి ఈ రాష్ట్రానికి. అందుకే చంద్రబాబు నాయుడు గారు రాగానే ఆ నూతన విద్యా విధానాన్ని రద్దు చేసి పాత సిస్టమ్ తీసుకొచ్చి మెగా డిఎస్సి పెడతా అన్నాడు ఆయన. ఎందుకంటే మెగా డిఎస్సిలోనూ రూరల్ ఎంప్లాయ్మెంట్ వస్తుంది. పిల్లలు చదువుకుని బీఎస్సీ, బీఈడి, ఎంఎస్సీ, ఎంఈడి చదువుకుని రూరల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు. నువ్వు గ్రూప్ 1 ఒక 50 పోస్టులు ఇస్తే ఉద్యోగ సమస్య తీరదు. అలాగే కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ఫుల్ స్వింగ్లో ఉంటే దాదాపు 40 లక్షల మందికి కన్స్ట్రక్షన్ యాక్టివిటీ, దానివలన ట్రాన్స్పోర్ట్ రంగం, ఇలా రకరకాలుగా ఇవన్నీ కూడా మళ్ళీ పాత దీనిలోకి వచ్చే అవకాశం. కాబట్టి ఇంత ఇబ్బంది పెడుతూ నష్టపోయిన వర్గం ప్రభుత్వానికి ఎంత వ్యతిరేకత ఉందని చెప్పే అవకాశం రేపు 13వ తారీఖు ఉంది. ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఉద్యోగుల వరకు వాళ్ళ అభిప్రాయాలను బ్యాలెట్ ద్వారా తెలియపరిచారు. పెన్షనర్స్ సిద్ధంగా ఉన్నారు, భవన నిర్మాణ కార్మికులు సిద్ధంగా ఉన్నారు. ఈ వర్గం ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న వర్గాన్ని ఇవాళ జగన్మోహన్ రెడ్డి చెప్పుకోలేని పరిస్థితుల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. కాబట్టి ప్రతి కార్మికుడికి, ప్రతి పెన్షనర్స్కి, ఈ ఉద్యోగం ఉండి ఇవాళ నిరుద్యోగులైన యువత అందరూ కూడా మేము రిక్వెస్ట్ చేసేది ఒకటే, మీ ఓట్ని దయచేసి ఆలోచించి తెలుగుదేశానికి వేయండి. మీ భవిష్యత్తు తెలుగుదేశంతో ముడిపడి ఉందని చెప్పడానికి మేమే వెనకాడతల్లా. 2019లో ఎవరికి అర్థం కాలేదు, చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఇప్పుడు అర్థమైంది. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఆ వైసీపీ పెంచే డబ్బులో లేకపోతే వైసీపీ చెప్పే మాయ మాటలు నమ్మొద్దు. నిన్న కోర్టులో జరిగింది. జనవరి 24 స్కీమ్ డబ్బులు ఇవాళ మే అయిపోయింది, మే 13, ఇప్పుడు దాకా మే 11 దాకా ఇవ్వాల. ఏంటంటే డబ్బులు లేవు. ఆయన డబ్బులను కాంట్రాక్టర్లు ఇచ్చుకున్నాడు. కాబట్టి ప్రజల మీద ఏ రకమైన అభిప్రాయం ఉంది జగన్ రెడ్డికి అనేది ఇదొకటి బెస్ట్ ఎగ్జాంపుల్. దొంగ దొరికాడంటే ఎలా దొరికాడంటే ఏమి చెప్పుకోలేని పరిస్థితులు దొరికాడు. కోర్టు స్పష్టంగా అడిగింది, ఎలక్షన్ కమిషన్ అడిగింది, నువ్వు ఇన్ని స్కీముల డబ్బులు ఎందుకు ఇవ్వలేకపోయావు, కాంట్రాక్టర్ డబ్బులు ఎలా ఇచ్చావని. 13,000 కోట్లు కాంట్రాక్టర్ డబ్బులు ఇచ్చాడు. ఒక 7,000 కోట్లు స్కీములకు ఇవ్వాల్సి వస్తే పోస్ట్ పోన్ చేశాడు. ఇప్పుడు నేను అర్జెంటుగా ఇవ్వాలని చెప్పి కోర్టుకు వెళ్తే ఎలక్షన్ ముందు ఇవ్వటానికి లేదు, తర్వాత ఇచ్చుకోండి. కాబట్టి ఈ మోసాలు ఇప్పుడుగా ప్రజలు తెలుసుకుని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తెలుగుదేశం పార్టీని గెలిపించాలని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున మేము అందరం కూడా ఈ కార్మిక వర్గాన్ని, పెన్షన్స్ వర్గాన్ని, మిగతా వర్గాన్ని కూడా రిక్వెస్ట్ చేస్తాం. థ్యాంక్ యూ.